హలో అప్కమింగ్ ఇంజనీర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా దిస్ ఇస్ యువర్ శేషు. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు అనుకుంటున్నాను రా. ఏం చేస్తున్నారమ్మా? ఓకే, ముందు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను రా. ఒక్క స్టూడెంట్ అయితే కామెంట్ పెట్టాడు, అన్న 2027 రోడ్ మ్యాప్ చెప్పండి అన్న, ఇది టైం దగ్గరికి వచ్చేసింది, భయమేసేస్తుంది అన్నాడు. ఆ స్టూడెంట్ మాత్రమే కాదురా, మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా దాని రిలేటెడ్ వీడియోగా చూద్దాం. ఓకే, టాపిక్లోకి ఎంటర్ అయిపోతున్నాను రా. నిజంగా ఈ 6 మంత్స్ 7 మంత్స్ గట్టిగా ట్రై చేస్తే పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ అవుతుంది, బట్ ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఏంటంటే నీకు ఇక్కడ ఆర్డర్ కనబడుతుంది కదరా, ఈ ఆర్డర్ని నేను ఎలా తయారు చేశాను అంటే లైక్ ఈజీ మీడియం టాప్, ఈ కష్టంగా ఉండేవి వీటిని బేస్ చేసి ఒక ఆర్డర్ అరేంజ్ చేసుకున్నా. తర్వాత ఎక్కడ హై వెయిటేజ్ ఉంది, ఎక్కడ లో వెయిటేజ్ ఉంది, దాన్ని బేస్ చేసి ఒక ఆర్డర్ అరేంజ్ చేశా. ఈ రెండు పాయింట్లని బేస్ చేసి ఒక ఆర్డర్ తయారు చేశాను. ఫైనల్ ఆర్డర్ ఏది అంటే ఇది. సో ఈ ఫైనల్ ఆర్డర్ ఎలాగా అంటే ఈజీ చాప్టర్ని బేస్ చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ని బేస్ చేసి తయారు చేసినటువంటి ఆర్డర్. ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ తీసేసుకో, ఇవి నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఓకే, ఇంకా మనకి ఈ స్క్రీన్ షాట్లు తీసుకున్న తర్వాత నేను నీకు 7 మంత్స్ చెప్తున్నాను కదా, నేను ఇక్కడ పెట్టినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఇదిగో, నేను ఇక్కడ 3 చాప్టర్ అని చెప్పని చూసుకున్నా. 3 చాప్టర్స్ 3 చాప్టర్స్ 3 చాప్టర్స్ 4 చాప్టర్స్ 5 చాప్టర్స్. సో ఇలాగా నువ్వు ఇక్కడ ఇన్ కేస్ పెండింగ్ అయినా కూడా నవంబర్ మంత్లో కవర్ అవ్వచ్చురా. సో నువ్వు ఇలాగా మంత్లీ 3 to 4 చాప్టర్స్ కవర్ చేస్తే ఓకేనా, నీకు అక్టోబర్ ఎండింగ్ లోపు కానీ నవంబర్ ఫస్ట్ వీక్ లోపు కానీ మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ అయిపోతాయి. నేను ఇక్కడ పెట్టినటువంటి ఆర్డర్ ఏదేంటి అంటే, నేను ఇందాక తయారు చేశాను అన్నాను కదా, ఈ ఆర్డర్ని బేస్ చేసి నేను ఇక్కడ పెట్టాను. బట్ చాలా కాలేజెస్లో ఈ ఆర్డర్ ఫాలో అవ్వకపోవచ్చు. సో నేనేం చెప్తానంటే, దీనిని నువ్వు ఫాలో అవుతూ మీ కాలేజీలో ఏవైతే కంప్లీట్ అయిపోయినాయో అలాంటివి 3 చాప్టర్స్ ముందు పెట్టేసుకో. ఓకేనా, ఫస్ట్ 3 చాప్టర్స్ అనేవి ముందు పెట్టేసుకో. ఆర్డర్ని ఫాలో అవుతూ నువ్వు ముందు పెట్టేసుకుని ఆ 3 చాప్టర్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చాయి. మెయిన్ అజెండా ఏం లేదురా, నీకు అక్టోబర్ ఎండింగ్ లోపు మొత్తం అన్ని లెసన్స్ కంప్లీట్ అవ్వాలి, ప్రయారిటీ ఆర్డర్ని బేస్ చేసి. ఓకేనా? ఓకే, నువ్వు ఒక లెసన్ చదివేటప్పుడు ఏం చేయాలి అంటే, ఆ పర్టికులర్ లెసన్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ ఎక్సెప్షన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక చోట రాసుకో. ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే రియేజెంట్స్ రిలేటెడ్గా రాసుకోవచ్చు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయితే ఎక్సెప్షన్స్ రాసుకోవచ్చు, ఫార్ములాలు రాసుకోవచ్చు ఫిజికల్ కెమిస్ట్రీ అయితే. సో ఇలాగ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ ఒక పక్కన రాసుకుంటే ఖచ్చితంగా ఏదో టైంలో నీకు హెల్ప్ అవుతాయి. ఓకే, సో అలాగ ప్రతి లెసన్ చదివేటప్పుడు ఇంపార్టెంట్ అన్నీ ఒక చోట రాసుకో. అండ్ నువ్వు బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే పీవైక్యూస్ మీద. అండ్ పీవైక్యూస్ని ఫోకస్ చేసుకోవాలి, తర్వాత టెస్ట్లు రాయాలి, రివిజన్ కూడా చేయాలి. నువ్వు ఒక లెసన్ కంప్లీట్ అయ్యింది అని ఎప్పుడంటావు అంటే ఒక 5 స్టేజ్లు దాటాలి. అది దాని ముందు కాన్సెప్ట్ క్లారిటీగా నేర్చుకోవాలి, తర్వాత మీ మెటీరియల్లో ఉండేటువంటి లెసన్ 1 అంటే లైక్ చిన్న చిన్న సమ్స్ ఉంటాయి కదా, లెవెల్ 1 లెవెల్ 2 అవి చేసేయాలి. తర్వాత పీవైక్యూస్ రిలేటెడ్గా చూసుకోవాలి, టెస్టులు రాయాలి, రివిజన్ కూడా చేసుకోవాలి. ఈ 5 స్టేజ్లు దాటితేనే నీ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయినట్టు. అలాగ ప్రతి కాన్సెప్ట్ని చదివితే అక్టోబర్ లోపు కంప్లీట్ చేయి. తర్వాత నవంబరు డిసెంబర్లు ఇక్కడ ఇన్ కేస్ పెండింగ్ వచ్చిన నవంబర్ కవర్ చేస్తుందమ్మా. నవంబరు మ్యాక్సిమం టైం అంతా కూడా రివిజన్కి ఇచ్చేసి జాన్యువరి వచ్చేటప్పటికి మాక్ టెస్టులు కూడా రాయాలి. ఈ మాక్ టెస్టులు రాసేటప్పుడు ఎందుకు హెల్ప్ అవుద్దంటే, నీకు టెస్ట్ ప్రతిదీ కూడా టైం మేనేజ్మెంట్ గురించి కాన్సెప్ట్ ఎంత క్లారిటీగా వచ్చిందనేది డీటెయిల్స్ చెప్తుంది. సో టైం మేనేజ్మెంట్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నీకు పీవైక్యూస్ బుక్ నన్ను సజెస్ట్ చేయమంటే దిశ పీవైక్యూస్ బుక్ అనేది ఉంటుంది, అది చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి అయితే ఆలోచించు. అది ఇంకొక ఇంపార్టెంట్ విషయం అమ్మా, మనకి లక్ష జేఈఈ బ్యాచ్, లక్ష జేఈఈ ఇన్ఫినిటీ బ్యాచెస్ అయితే ఉన్నాయి. సో దీనిలో నీకు లైవ్ లెక్చర్స్ కానీ నెక్స్ట్ క్లాస్ నోట్స్లు కానీ డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు కానీ టెస్ట్లు కానీ ఇలాగ చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి దీంట్లో లక్ష జేఈలో. అండ్ ఇంకా ఇన్ఫినిటీ బ్యాచ్లో ఇంకొన్ని ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, ఈ లక్ష జేఈ బ్యాచ్ అనేది ఎవరైతే జేఈ క్రాక్ చేయాలి అనుకుంటున్నారో 2027లో వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. లింక్ అయితే బయోలో ఉందమ్మా, ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకో, బీటీసీ 500 అనే కూపెన్ అప్లై చేస్తే, బీటీసీ 500 అనే కూపెన్ అప్లై చేస్తే 500 రూపీస్ అయితే తగ్గుతురా. ఇది కొంతవరకు మాత్రమే ఉంటుంది, తక్కువ టైం మాత్రమే ఈ కూపెన్ అప్లై అవుతుంది. సో కుదిరినంత తొందరగా వెళ్ళి ట్రై చేసి లింక్ అయితే బయోలో ఉంది.